దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ పూట వాక్య ధ్యానం కొరకు యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుతూ ఉన్నాను. చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ప్రియులరా, యోనా తర్షీసు పట్టణానికి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, 40 దినాలకి ఆ పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, శాపం రాబోతూ ఉంది, పతనం కాబోతూ ఉన్నారు మీరందరూ అని ప్రకటన చేయడానికి యోనాను దేవుడు పంపించాడు. పంపిస్తే ఆయన ఏం చేశాడంటే, నినివే వెళ్ళే వాడ ఎక్కకుండా తర్షీసు ఆపోజిట్ వెళ్ళేటువంటి వాడెక్కాడు. ఆ తర్వాత మధ్యలోకి పోగానే దేవుడు ఆ సముద్రం మీద పెద్ద పెనుగాలి తుఫాను రేగేటట్టుగా చేశాడు. అందులో అతను యోనా ఉండడం, అందులో ఉన్నటువంటి నావికులు అదేవిధంగా ప్రయాణికులు అందరూ కూడా ఎవరిని బట్టి ఈ కీడొచ్చింది అని చీట్లు వేయడం, యోనా పేరు మీద చీటీ రావడం, యోనాను ఎత్తి సముద్రంలో వేయడం, ఆ సముద్రంలో వేయబడ్డటువంటి యోనా ఒక చేప గర్భంలోకి వెళ్ళడం, దేవుడు మరలా ఆ చేపను ఈ నినివే ఒడ్డున కక్కించడం, ఇదంతా కూడా ఈ గ్రంథంలో ఈ 4-5 అధ్యాయాల్లోనే వ్రాయబడి ఉంది. అయితే నినివే ఒడ్డున చేప యోనాను కక్కిన తర్వాత యోనా ఇష్టం లేకున్నా కానీ సువార్త ప్రకటించాడు. ఒక దినం ప్రయాణం ఆ నినివే పట్టణంలో ప్రయాణం చేసి అక్కడ నిలబడి ప్రకటన చేశాడు. ఇదిగో ఇంకా 40 దినాలకు ఈ నినివే పట్టణానికి దుర్గతి కలగబోతూ ఉంది, శాపం రాబోతూ ఉంది. కాబట్టి మీరందరూ పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుని నమ్ముకోండి, దేవునికి అయిష్టమైన కార్యాలు మానుకోండి అని ఒక చిన్న ప్రకటన చేశాడు. ప్రకటన చేసి సైలెంట్ అయిపోయాడు. ఇక సైలెంట్ అయిపోతే ఆ పట్టణస్థులందరూ, రాజు మొదలుకొని ఆఖరికి ఫ్యూన్, బాగా క్రింద స్థాయి ఉద్యోగి వరకు కూడా అందరూ తమ పదవులు మానుకొని లేదా తమ పనులు మానుకొని తన స్టేటస్ వదులుకొని ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. అందరూ, మనుషులే కాదు, పశువులు కూడా మేత పెట్టలేదు. పశువులకు కూడా అంతా పకడ్బందీగా ఒక ప్రణాళిక చొప్పున వారు ఉపవాస ప్రార్థన చేస్తే
దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారి పశ్చాత్తాపాన్ని చూచి ఆ కీడు రాకుండా ఆఫ్ చేశాడు. అదే మనం చదివినటువంటి వాక్యం. మరలా ఆ మాట చదువుతాను చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే వారందరూ పశ్చాత్తాపడి ప్రార్థనలు చేసి ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని కన్నీరు గార్చారు. ఈ శాపం మా మీదికి రానియొద్దయ్యా, మేము మనసు మార్చుకున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు. మొరపెట్టినందున దేవుడు ఆలకించి వారి చెడు నడతలు మానుకోవడం చూసి, మనస్సు మార్చుకోవడం చూసి, వారి ప్రవర్తన చూసి, పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు ఏ కీడైతే రప్పిస్తానని చెప్పాడో ఆ కీడు రాకుండా ఆపేశాడు. ఆపేస్తే ఇప్పుడు యోన ఆ సంగతి చూచి దేవుని ఉగ్రత వారి మీదకి రాకపోవడం చూసి చాలా కోపగించుకొని, చూడండి ఆ మాట చదువుతాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ఏమనుకున్నాడు అంటే, ముందుగానే దేవుడు మాట్లాడి నినివేకి వెళ్ళమన్నప్పుడే నినివే పట్టణస్థులు మారుమనసు పొందుతారు, దేవుని మాట వింటారు, పశ్చాత్తాపడతారు, దేవుడు వారి మీదకి రప్పించాలనుకున్న కీడును దేవుడు ఆపేస్తాడు అని ముందుగానే ఊహించాడట. ఊహించిన యోన మరి ఎందుకు నినివేకి వెళ్ళకుండా తర్షీసు వాడెక్కాడు అంటే, యోనాకు నినివే వారు మారు మనస్సు పొందడం లేదా పశ్చాత్తాపడడం ఇష్టం లేదు. వారు ఉగ్రత పాలవ్వాలనే అనుకుంటున్నాడు. ఎందుకు అలాగ అనుకుంటున్నాడు అంటే, ఆ దినాల్లో నినివే అనే పట్టణం సిరియా దేశంలో ఒక భాగంగా ఉంది. అయితే సిరియన్స్కి అదేవిధంగా ఈ ఇజ్రాయేల్ జనాంగానికి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు చూసినా నినివే వారే, సిరియా వారే ఇజ్రాయేల్ మీద పైచేయి సాధించేవారు, అంటే విజయం సాధిస్తూ ఉండేవాళ్ళు. వచ్చి వీరి మీద యుద్ధం చేసి వీరిని దోచుకొని వెళ్తూ ఉండేవారు. కొన్నిసార్లు తుత్తునీయులుగా అనేకుల్ని కొట్టి గాయపరిచి వెళ్తూ ఉండేవారు. ఈ సంఘటనలో చాలా పర్యాయాలు యోనా చూచాడు. యోనా చూచి ఇప్పుడు వారికి దుర్గతి కలుగుతుంది, దేవునే శాపం వారి మీదకి రాబోతుంది, మమ్మల్ని బాగా దోచుకున్నారు, మమ్మల్ని బాగా హింస పెట్టారు, మా మీద యుద్ధాలు చేసి గెలిచారు, మేము గెలవలేకపోయాము. ఈ బాధ యోనాలో చాలా ఉంది. అందుకనే శత్రువుకి దుర్గతి కలుగుతుంది, ఉగ్రత రాబోతుంది అంటే వారిని బాగు చేయాలని దేవుడు అనుకుంటుంటే, ఈ యోనా ఏమనుకుంటున్నాడంటే, నువ్వేమో అక్కడికి వెళ్ళి చెప్పమంటావు, నేను చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, మారు మనసు పొందిన తర్వాత మరలా మా మీదకి యుద్ధానికి వస్తారు, నువ్వేమో వారిని బాగు చేస్తావు, నువ్వేమో వారిని బ్రతకనిస్తావు, వారేమో మా మీదకి వచ్చి యుద్ధం చేస్తారు. అందుకే నేను ఈ సంగతి ఎరిగే నువ్వు ఇలా చేస్తావని తెలిసే, దేవా నువ్వు కృపగలవాడవని, నువ్వు దీర్ఘశాంతుడవని, నువ్వు మంచివాడవని, పశ్చాత్తాపడితే నువ్వు ఆ పశ్చాత్తాపాన్ని చూచే దేవుడువని. చూడండి ఆ మాట చదువుతాను.
అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతిని. అంటే శత్రువు పతనం కావాలని కోరుకుంటున్నాడు యోనా. తమను ఇబ్బంది పెడుతున్నటువంటి తమ జనాంగం మీద యుద్ధాలు చేస్తూ తమను దోచుకుంటున్నటువంటి వారు పతనం కావాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు వారు చేస్తున్న కీడు, వారు చేస్తున్న యుద్ధాలు, వారు నడుస్తున్న నడతలు అదంతా చూచి వారు మారు మనసు పొందడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. వింటే వారు మారు మనసు పొందుతారు. వింటే వారు ఆ మాట ఉగ్రత రాబోతుందనే మాట వింటే వారి మార్గాలు మార్చుకుంటారు, నడతలు మార్చుకుంటారు, ప్రవర్తన మార్చుకుంటారు. వారిని నేను కాపాడవచ్చు అని దేవుని దృష్టి అలాగుంటే, యోనా దృష్టి ఎలాగుంది? శత్రువు చనిపోవాలి, దేవుడు కనికరించకూడదు వాళ్ళని అని అసలు ముందే నేను నినివేకి వెళ్ళకుండా, నీ మాట వినకుండా చెప్పడం అసలు నాకు ఇష్టం లేదు, తర్షీషు వెళ్ళాను అని దేవునితోనే చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఈ కార్యాన్ని బట్టి నువ్వు కోపగించుకోవడం, ఇంత అసహనంగా ఉండడం అంత అవసరమా, న్యాయమా అని అడుగుతాడు. దేవుని దగ్గర ఏమీ మాట్లాడలేక ఒక చోటకి వెళ్ళి అక్కడ ఒక పందిరేసుకొని ఆ పందిరి కింద కూర్చుంటాడు. అయితే ఎండ బాగా విపరీతమైన ఎండ వచ్చింది. ఎండ వస్తే దేవుడు ఏం చేశాడంటే ఒక చెట్టును మొలిపించాడు, సొర చెట్టు, పెద్ద పెద్ద ఆకులు కలిగినటువంటి చెట్టు. ఆ పందిరికి అల్లుకుంది. పందిరికి అల్లుకొని చక్కగా నేడిస్తుంది. దాని కింద సేద తీరుతా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక పురుగుని దేవుడు పంపించాడు. అది ఆ చెట్టుని తొలిచేసింది, మొత్తం తినేసింది. మరలా ఎండ తగిలింది. తలకి ఎండ తగలగానే ఈ బ్రతుకు చచ్చితే మేలు, ఎందుకు ఉండడం అని అంటుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సొర చెట్టును బట్టి నువ్వు కోపగించుకోవడం న్యాయమా? నువ్వు నాటలేదు, ఒక రాత్రికి రాత్రే అది పెరిగింది, నీకు నీడనిచ్చింది, ఒక రాత్రే ఎండిపోయింది, నీకు క్షేమం కలుగజేసింది అని యోనాని దేవుడు అడుగుతూ ఉంటాడు. అయితే కోపగించుకోవటం న్యాయమే, చచ్చేంత కోపగించుకోవడం న్యాయమే అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఒక రాత్రిలో పెరిగి ఒక రాత్రిలోనే నశించిపోయినటువంటి పతనమైనటువంటి ఒక చిన్న చెట్టు గురించే నువ్వు అంత కోపపడతా ఉంటే, మరి కుడి ఎడమలు ఎరుగినటువంటి 1,20,000 మంది ఉన్నటువంటి ఈ పట్టణస్థులు నశించిపోతుంటే వారిని రక్షించడం నా బాధ్యత కాదా? నేను విచారపడొద్దా? వారి గురించి నేను ఆలోచించొద్దా అని దేవుడు యోనాకు చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే, మనము సహజంగా మనుషులం, ఎంత ప్రవక్త అయినా, ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత దేవునితో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులైనా మనిషి యొక్క ప్రవర్తనను చూసి మనుషులు మారరేమో, ఒకవేళ మారడం అంటూ జరిగితే దేవుడే వచ్చి మారుస్తాడు అనేటువంటి తలంపులతో మనం ఉంటాం. మనం చెప్పడానికి ఇష్టపడం. మనము వారికి సువార్త చెప్పడానికి లేదా వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ప్రభువుని నమ్ముకోండి, ఇదిగో ఈ స్థితిలో ఉన్నారు మీరు, ఈ స్థితి మంచిది కాదు, దేవుని ఉగ్రత రాబోద్ది, మీ మార్గాలు మార్చుకోండి, మీ నడతలు మార్చుకోండి
అని మనము చెప్పం. ఎందుకంటే వారు చేస్తున్న తప్పులను బట్టి, వారు చేస్తున్న పాపాలను బట్టి, వారు నడుస్తున్న నడతలను బట్టి వారు మనల్ని దూషిస్తారేమో, ద్వేషిస్తారేమో, లేదా గతములో మనకి హాని చేసిన వారు కదా వారితో మాట్లాడితే మనకేమన్నా నష్టం చేస్తారేమో, లేదా దేవుడు వారికి మేలు చేస్తాడేమో, వారు అలాగే నశించిపోవాలి అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. యోనాలో అలాంటి ఆలోచన ఉంది. అయితే దేవునికి పక్షపాతం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మాట విని ఉగ్రత రాబోతుంది, శాపం రాబోతుంది, లేదా ఈ నష్టం జరగబోతుంది అని ఎవరికైతే చెప్పబడుతుందో వారు మారు మనస్సు పొందితే, నడత మార్చుకుంటే వారిని క్షమించే దేవుడు, వారి నుంచి ఉగ్రతను తప్పించే దేవుడు, వారిని కూడా ఏక దృష్టితో చూస్తున్నాడు. అంటే ఇజ్రాయేల్ జనాంగంతో పాటుగా అన్యులైనటువంటి వారిని కూడా, సిరియా దేశస్తులు, నినివే పట్టణస్థులను కూడా చూస్తున్నట్టుగా దేవుడు లేఖనం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునిలో పక్షపాతం లేదు. అన్యుడని, యూదుడని, సిరియనుడని ఎలాంటి భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని భేదమేది లేదు. సువార్త చెప్పబడ్డప్పుడు ఆ సువార్త నమ్మి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే వారికి రావలసిన ఉగ్రత తప్పించి వారిని క్షేమస్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోనా యొక్క ఆలోచనను దేవుడు వ్యర్థం చేశాడు. యోనా కోపాన్ని కూడా తగ్గించేశాడు. యోనాకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. నువ్వెందుకు కోపగిస్తున్నావు? కోపగించటం న్యాయమా అని యోనాను ప్రశ్నించి ఒక స్వరచెట్టు ద్వారా తనకు పాఠం నేర్పాడు. కనుక శత్రువునైనా ప్రేమించాలి, శత్రువు దగ్గరికైనా వెళ్ళి ఈ దేవుని గురించి చెప్పాలి అని యోనాకు తెలిసేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకు ఎవరైనా శత్రువులుగా అనుకుంటున్నామేమో, లేదా నీకు కీడు చేశారనుకుంటున్నావేమో, అయినా దేవుడు కానీ వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు, వారితో క్షమాపణ చెప్పు, మీరు సమాధాన పడండి అని చెప్పినప్పుడు తప్పకుండా దేవుని మాటకు లోబడాలి. లోబడితే వారు రక్షించబడతారు, నీవు రక్షించబడతావు. అదేవిధంగా దేవునికి సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం చాలా తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మేమందరము జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.